నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత. నిర్దేశిత గడువులోగా ఫిర్యాదుల్ని పరిష్కరించాలని పోలీసు అధికారులకి ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశం. మహిళల్ని కించపరిచిన సాక్షి ఛానల్పై సుమోటోగా కేసు నమోదు చేయండి. నరసరావుపేట సాక్షి కార్యాలయం ఎదుట మహిళా నేతల ఆందోళన. పల్నాడు జిల్లా కేంద్రంలో పట్టపగలే చోరీ. నరసరావుపేట పట్టణంలో పహారా పెంచాలని పోలీసు అధికారులకు ప్రజల వినతి. నర్సరావుపేట భువనచంద్ర టౌన్ హాల్లో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకి షైనింగ్ స్టార్స్ అవార్డు 2025 ప్రదానోత్సవం చేశారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, కలెక్టర్ అరుణబాబు, నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు విద్యార్థులకి అవార్డులు, ధృవీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ మధులత, టౌన్ హాల్ కమిటీ ఉపాధ్యక్షులు జవాజీ వెంకట్రావు, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అయి ఉండి పిల్లల్ని బాగా గైడ్ చేసి బాగా చదువుకున్న పిల్లలు ఉన్నారు. సో ఇక్కడ అన్ని రకాల విద్యార్థులు ఉన్నారు. అంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు, డిఫరెంట్ ఫైనాన్షియల్ స్టేటస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ వీరందరూ కామన్గా విద్యార్థులు, వీరందరూ పిల్లలు, చదువుకున్న పిల్లలు, బాగా చదువుకున్న పిల్లలు. సో అదందరూ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా మన జిల్లాలో ఈరోజు 222 మందికి ఈ షైనింగ్ స్టార్ అనే అవార్డులు ఇస్తున్నాము. ఇది పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి, ఫ్యూచర్లో ఇంకా బాగా చదువుకొని మంచి పేరు తీసుకురావడానికి సహాయం చేస్తున్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు మనము సుమారుగా 222 మంది పిల్లల్ని ఇక్కడ ఈ అవార్డుతోటి సత్కరిస్తున్నాం. దీంట్లో ఇంటర్మీడియట్లో బాగా పర్ఫామ్ చేసిన పిల్లలు ఉన్నారు, 10th క్లాస్లో బాగా పర్ఫామ్ చేసిన పిల్లలు ఉన్నారు. సో ఒకసారి స్టాటిస్టిక్స్ చూస్తే మొత్తము 185 మంది 10th క్లాస్ పిల్లలు ఉంటే దాంట్లో 129 మంది గర్ల్స్ ఉన్నారు. అంటే మోర్ దాన్ 60-70% ఆడపిల్లలు ఉన్నారు, బాగా చదువుతున్నారు. అది కూడా పల్నాడు లాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి జిల్లాలో, వెనుకబడినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆడపిల్లలు బాగా చదువుకోవడం అనేది ఒక మంచి శుభసూచన. రాష్ట్ర వ్యాప్తంగా డేటా చూసుకుంటే చైల్డ్ మ్యారేజెస్లో మన జిల్లా కూడా టాప్ 5 డిస్ట్రిక్ట్స్లో ఉంటుంది. అంటే 10th క్లాస్ ఇంటర్ వెళ్ళిపోగానే ఆడపిల్లలకు పెళ్లి చేసే కల్చర్ మన జిల్లాలో ఉంది. దాన్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు రిజల్ట్ చూసుకుంటే ఆడపిల్లలు బాగా చదువుకుంటున్నారంటే దాని ఉద్దేశం మన సమాజం అభివృద్ధి చెందబోతోంది, లేకపోతే మన కుటుంబాల్లో మార్పు వస్తుందనేది అందరూ గమనించాలి. పేరెంట్స్ దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మన యొక్క జిల్లాలో 10వ తరగతి ఫలితాలను ఒకసారి విశ్లేషించినట్లయితే, మరి లాస్ట్ ఇయర్ మనము అంటే 26 జిల్లాల్లో లాస్ట్ ఇయర్ మనం 18వ స్థానం నుంచి ఈ సంవత్సరం మరి 11వ స్థానానికి రావడము. మరి ఇందులో మనం ముఖ్యంగా మన జిల్లా నుంచి అత్యధిక మార్కులు సాధించినటువంటి 598 మార్కులు సాధించినటువంటి ఒప్పుచర్ల మరి జడ్పీహెచ్ఎస్ నుంచి మరి పావనే చంద్రిక మరి మన జిల్లా నుంచి ఉండడం అనేది మనందరికీ కూడా గర్వకారణంగా తెలియజేస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా మరి దీనికి కారకులైనటువంటి మరి గౌరవనీయ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము అక్కడి నుంచి ఎస్సీఆర్టీ నుంచి వచ్చినటువంటి ప్రణాళిక, అలాగే మన జిల్లా నుంచి కూడా సపరేట్గా మనం తయారు చేసుకున్నటువంటి ప్లాన్ 100 days యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో దానిని బేస్ చేసుకొని మనం అందరం కూడా ఎవ్రీడే స్లిప్ టెస్ట్లు కండక్ట్ చేస్తూ, అలాగే మరి ముఖ్యంగా అటెండెన్స్ని మానిటరింగ్ చేసుకుంటూ మరి ఈ యొక్క ఫలితాలను సాధించడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో మరి ఎన్నో విజయాలు సాధించాం. 10th క్లాస్లో కానీ, ఇంటర్మీడియట్లో కానీ, అదేవిధంగా అడ్వాన్స్డ్ జేఈ మెయిన్స్లో కూడా మనం విజయాలు సాధించాం. మా పల్నాడు జిల్లా నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో జేఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ జేఈ మెయిన్స్ ఆల్ ఇండియా ర్యాంకు 22వ ర్యాంకు సాధించిన అక్షిత్ అనే అబ్బాయి విరాటం గ్రామం నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్. ఇట్లాంటి విజయాలన్నీ కూడా మీరు సాధించాలి. అంటే పిల్లల మీద ఎక్కువగా ప్రెజర్ లేకుండా ఒక చక్కటి విద్యా విధానాన్ని రూపొందించి మన డిఈఓ గారు ఒక ప్రణాళిక రూపొందించినప్పుడు మంచి రిజల్ట్స్ రావడం జరిగింది 10th క్లాస్లో. అటువంటి కారణం వల్ల డిఈఓ గారు ఇచ్చిన మరి స్టడీ మెటీరియల్ వల్ల వాళ్ళ పిల్లలు చాలామంది 598, 597, 592 ఇట్లా మార్కులు గవర్నమెంట్ స్కూల్స్లో సాధించడం జరిగింది. ఇది పెద్ద కష్టమైన విషయం కాదు. గవర్నమెంట్ స్కూల్స్లో మంచి బీఈడీ టీచర్లు ఉంటారు, చక్కటి పాఠాలు చెప్తారు, చదువుకునే బిడ్డల్ని దగ్గర తీసుకొని ప్రేమగా పాఠాలు చెప్తారు, మంచి మంచి మార్కులు రావాలి.
బీదాబీకి ధనిక పేదాన్ని లేకుండా అందరూ కూడా పిల్లలు బాగా చదువుకున్న ఆలోచనతోటి ఒక సరైన ప్రణాళిక రూపొందించే టీచర్లందరూ కూడా మరి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న హెచ్ఎంలు కానీ టీచర్లందరూ కూడా నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలామంది గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న టీచర్లు హెచ్ఎంలు కూడా వాళ్ళందరూ కూడా స్కూల్ టాపర్స్ ఇంతకుముందు. మరి చాలామంది చూసాను నేను, చాలామంది స్కూల్ టాపర్స్ ఉన్నారు. వారందరూ కూడా పిల్లలకి మంచి విద్యా విధానాన్ని ఒక ప్రణాళిక ద్వారా నేర్పి మంచి మార్కులు రావాలి. మార్కులు ఒకటే కాదు, ఫైన్ ఆర్ట్స్లో కానీ క్రీడల్లో కానీ అన్నిట్లో కూడా మెళకువలు నేర్పి అన్నిట్లో సిద్ధంగా ఉంటాయి, క్రీడల్లో కూడా సిద్ధంగా ఉంటే మంచి మార్కులు వస్తాయి. మానసిక నైపుణ్యం పెరుగుద్ది, శారీరక దారుఢ్యం పెరుగుద్ది. ఇవన్నీ కూడా నేర్పి మరి వాళ్ళ టీచర్లందరూ కూడా టీచర్ల యొక్క పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారో మిగతా పిల్లలు కూడా అదే విధంగా చదువుకోవాలి. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి బిడ్డ లోకేష్ బాబు గారు ఏ విధంగా చదువుకున్నారో అలా ప్రతి కుటుంబంలో బిడ్డలు బాగా చదువుకోవాలి, వాళ్ళందరూ కూడా పైకి రావాలన్న ఆలోచనతోటి ఈ షైనింగ్ స్టార్స్ అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. షైనింగ్ స్టార్స్ ఈ సంవత్సరం మీ యొక్క ప్రతిభను గుర్తుపెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రైవేటు స్కూల్స్కి పోటీగా, మామూలుగా ప్రభుత్వ స్కూల్స్ అంటే మార్క్స్ తక్కువ వస్తాయి అని పోగొట్టినటువంటి టీచర్లకి అదేవిధంగా మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ప్రైవేటు స్కూల్స్తో పోటీగా నేడు ప్రభుత్వ స్కూల్స్లోనే బ్రహ్మాండమైనటువంటి 598 సాధించినటువంటి పావని చదువుకున్నది ఏ స్కూల్లో? ప్రభుత్వ స్కూల్లో ఒప్పిచర్ల మారుమూల గ్రామంలో చదివి 598 మార్క్స్ సాధించి ఫ్యూచర్లో మన అరుణ్ కుమార్ గారు ఏ విధంగా అయితే ఐఏఎస్ సాధించి కలెక్టర్గా ఉన్నారో ఆ స్థానంలోకి రావాలని కోరుకున్న భావనే కాదు, ఇక్కడికి విచ్చేసినటువంటి 222 మంది కూడా బ్రహ్మాండంగా ఫ్యూచర్లో బాగా చదివి మీరు డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఐపీఎస్ అధికారులు కావచ్చు, అనేక రకాలుగా మీ యాక్షన్ ప్లాన్ మీ చేతుల్లోనే ఉంది. ఈ రోజున మరి మట్టిలో మాణిక్యాల్లాగా మరి గ్రామాల్లో చదువుకున్న మాచర్ల కానివ్వండి, అట్లాగే కారంపూడి అన్ని చుట్టుపక్కల మన పల్నాడు జిల్లాలో మరి ప్రతిభ కనపరిచిన విద్యార్థుల్ని ఈరోజు ప్రతిభా పురస్కారం ఇవ్వడం చాలా, ఎందుకంటే మనం అనుకుంటాం ఎక్కడో డబ్బున్నోళ్ళు చదవలేకపోతున్నారు, ఏసీ రూమ్స్ అన్నీ ఇస్తే, కానీ ఇప్పుడే అమ్మాయి 598 మార్కులు తెచ్చిన పావని మరి చెప్పింది. చాలా బీద కుటుంబంలో ఉండి చదువుకోవాలని పట్టుదలతో చదివి మరి 600కి 598 మార్కులు తీసుకొచ్చుకుంది. అట్లాగే ఐఏఎస్ పాస్ అయ్యి కలెక్టర్ కావాలని గోల్ పెట్టుకుంది. ఆ కోరిక ప్రతి విద్యార్థులు కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోవాలి, ఆ చదువుకొని గోల్ పెట్టుకోవాలి. నేను ఐఏఎస్, ఐపీఎస్, అట్లాగే ఇంజనీరింగ్, కలెక్టర్, మరి సైంటిస్టులు, డాక్టర్సు, మరి యాక్టర్, బిజినెస్ మ్యాన్లు ఏదో ఒకటి గోల్ పెట్టుకొని ఇప్పటి నుంచే 10th నుంచే వాళ్ళు గోల్ పెట్టుకొని పిల్లలందరూ కూడా మంచి జాబ్స్, ఉద్యోగాల్లో సంపాదించుకోవాలి. ఎందుకంటే మేము చూస్తుంటాం దాదాపు 30-40 ఏళ్ల క్రితం అయితే ప్రతి పట్టణంలో కూడా కొంతమంది ధనవంతులు ఉండేవాళ్ళు. ఈ 30-40 ఏళ్ళలో చదువుకునే విద్యార్థుల వల్ల అందరూ కోటీసులయ్యారు. నర్సరావుపేటలోని పల్నాడు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ కంచి శ్రీనివాసరావు నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారుల్ని ఆదేశించారు. కుటుంబ ఆర్థిక ఆస్తి తగాదాలు, మోసం తదితర సమస్యలకి సంబంధించి 51 ఫిర్యాదులు అందినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
11వ అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సరావుపేట పల్నాడు బస్టాండ్లోని అన్నా క్యాంటీన్ వద్ద రెవెన్యూ భూ కొలతల శాఖ ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్ అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనూరి హాజరై ప్రసంగించారు. యోగా సాధన అనంతరం ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్డీఓ మధులత, తహసీల్దార్ వేణుగోపాలరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. Slowly relax. అలానే ఉంచుదాం. అలానే ఉంచి చిన్నగా గాలి పీలుస్తూ ఒక్కసారి చేసిన దానికి మామూలుగా శ్వాసతో కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఈ యోగా రోడ్ లో పార్టిసిపేట్ చేసేది. సో కొంతవరకు పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఈ బార్స్ అనేవి సెట్ చేసేవాళ్ళం, వెనకాల ఐరన్ బార్స్. ఈ రోజు రెవెన్యూ అండ్ సర్వే యోగా అనగానే ఈ బార్స్ కి కూడా అవధులు లేకుండా వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ ఒక సంద్రం లాగే కనిపిస్తుంది. సో దానికోసం మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఏంటంటే మనకు చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది. సో మనకు రిటైర్ అయ్యే టైంకి ఖచ్చితంగా హైపర్ టెన్షన్, డయాబెటీస్ గ్యారంటీడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనమాట. సో యోగా ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టు చాలా చాలా ఉపయోగాలు, ముఖ్యంగా గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏ ఉన్నా కూడా యోగా అన్నది ఒక ఉపయోగంగా మనకు ఒక హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఈరోజు మీకు ఈ యోగా గురించి ఉన్న ఉపయోగాలు తెలియజేయడానికే ఇది కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ రోజుతో వదిలేయకుండా యోగా అన్నది ఎలా అయితే మనం డైలీ స్నానం చేయడం, ఆఫీస్కి ఎలా అటెండ్ అవుతున్నామో యోగా కూడా మనందరి జీవితంలో భాగం కావాలని, మీరందరూ పరిపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. స్లోగా లెగిసి ఆపోజిట్ సైడ్ చేద్దాం. 1 ప్రెగ్నెన్సీ వాళ్ళైతే, గర్భవతులైతే 6వ నెల నుంచి 6 7 స్లోలీ రిలాక్స్. మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రతిరోజు మనం ఒక యోగా ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ రాకముందు, ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఈ యోగా చేసాము. మీ అందరూ దీంట్లో పార్టిసిపేట్ అయ్యారు. సో మన యోగా గురువు చెప్పినట్లు ప్రతి సమస్యకి యోగా ఉంది. మీకు ప్రతిరోజు హెడేక్ ఉండొచ్చు, లేకపోతే దర్ ఇస్ బీపీ ఇష్యూ, షుగర్ ఇష్యూ, ఏమైనా ఇష్యూ ఉండొచ్చు. మీ టెన్షన్, హైపర్ టెన్షన్, లో టెన్షన్, అట్లా ఏమైనా ఇష్యూ ఉంటే యోగా దానికి ఒక సమాధానం అన్నమాట. సో ప్రతిరోజు మనం యోగా చేయాలి. కొన్ని యోగాలు ఉంటాయి, అది మనం 5 minutesలో చేయొచ్చు, 10 minutesలో చేయొచ్చు. మీ దగ్గర టైం ఉంటే ఒక 1 hour చేయొచ్చు. మన పని చూస్తే కనీసం మన దగ్గర 1 hour కూడా లేదు, అట్లా పరిస్థితి లేదు. ఈవెన్ మా స్థాయిలో కూడా వీ కెన్ గివ్ అట్లీస్ట్ 1 hour పర్ డే ఫర్ డూయింగ్ యోగా ఆర్ ఎనీ ఎక్సర్సైజ్. ఇప్పుడు యోగా కూడా చెప్పారు, యోగా అండ్ ఎక్సర్సైజ్లో డిఫరెన్స్ ఉంటుంది. మనం తీసుకొని రెస్పిరేషన్ అంటే శ్వాసం తీసుకుంటాం, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యోగా అండ్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ చేసినప్పుడు వీ విల్ నాట్ బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ అవర్ బ్రీత్. యోగా చేసినప్పుడు అది మనం చేస్తాం. లైన్ ఫామ్ అవ్వండి. ఇష్టమైనటువంటి వ్యాధులను తగ్గించుకుందాము. మన భారతీయ మానసికమైన సమస్యలకు యోగా ఎంతగానో తోడ్పడుతుంది. ప్రతిరోజు యోగా చేద్దాము. ఆరోగ్యమైన భారతదేశాన్ని పునర్నిర్మిద్దాము. యోగా చేద్దాము, ఆరోగ్యంగా ఉందాము. ప్రతిరోజు యోగా చేస్తే మీ వాళ్ళు లైన్లో పావుతాను, రండి చెప్పండి ఏదో ఒకటి. యోగా మాస్టర్ గారు, మీరు మానవహారం అంటే వెనక వైపు వాళ్ళు అట్లాగే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. హ్యాండ్స్ పట్టుకోండి. యోగా చేద్దాము, ఆరోగ్యంగా ఉందాం. యోగా చేద్దాము,
నర్సరావుపేట మండలం పాలపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అరవింద్ బాబు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. కమిటీ సభ్యులు, వేద పండితులు ఎమ్మెల్యేకి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అడ్వకేట్ శర్మ, టీడీపీ సీనియర్ నేత పులిమి రామిరెడ్డి, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. चलो सर नमस्ते हमारे बैठ के నర్సరావుపేట రవాణా శాఖ జిల్లా కార్యాలయం సమీపంలోని రోడ్డు సేఫ్టీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ట్రాన్స్పోర్ట్ వాహన డ్రైవింగ్ శిక్షణ పొందిన డ్రైవర్లకు ఫారం 5 ధృవీకరణ పత్రాలని బీజేపీ నేత రంగిశెట్టి రామకృష్ణ అందజేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 ఏళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా మహిళలకి అన్ని అవకాశాలు కల్పిస్తున్నారని, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యోజన పథకం కింద ట్రాన్స్పోర్ట్ వాహనాల శిక్షణ సంస్థని ఓ మహిళ నెలకొల్పి రోడ్డు ప్రమాద రహిత డ్రైవర్లను తయారు చేయడం గొప్ప విషయమని రామకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో నర్సరావుపేట వాహన తనిఖీ ఇన్స్పెక్టర్ నాగేశ్వర, మేనేజింగ్ పార్ట్నర్ కనకదుర్గ, పద్మజ పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట పట్టణంలో కోడపకొండ రోడ్లో గల రోడ్ సేఫ్టీ ఎన్జిఓ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో ట్రాన్స్పోర్టు వెహికల్ శిక్షణ పొందిన డ్రైవర్లకు ఫామ్ 5 సర్టిఫికేట్లు అందజేయడం జరుగుతుంది. స్కిల్డ్ డ్రైవర్స్ని తయారు చేయాలి, నైపుణ్యత గల డ్రైవర్స్ని తయారు చేయాలన్న ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ సెంటర్లో వారికి ట్రక్ డ్రైవర్లకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రయాణికుల భారం అంతా డ్రైవర్లదే ఉంటుంది. డ్రైవర్లు సరైన నైపుణ్యత లేకపోవడం వల్ల, సరైన శిక్షణ లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరగడం జరుగుతుంది. ఒక రోడ్డు ప్రమాదం వల్ల ఒక వ్యక్తికే నష్టం కాదు, మొత్తం ఆ కుటుంబానికే నష్టం చేకూరుతుంది. దానివల్ల ఆ కుటుంబం ఎంతో బాధపడుతుంది. కాబట్టి ఆ కుటుంబాల భారం మొత్తం ఆ డ్రైవర్ల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే నైపుణ్యత గల డ్రైవర్ల వలన ఆ కుటుంబాలు సేఫ్గా ఉంటాయి, జీవితాలు సేఫ్గా ఉంటాయి, సమాజం సేఫ్గా ఉంటుంది, ఎటువంటి ప్రమాదాలు సంభవించవు. రోడ్డు మార్గాలు వాళ్ళు ప్రయాణించేటప్పుడు సరైన శిక్షణ, సరైన నైపుణ్యత ఉండటం వల్ల చాలా జాగ్రత్తగా ప్రయాణికులు గమ్యం చేయగలుగుతారు. ఈ విధంగా నైపుణ్యత గల డ్రైవర్లు తయారు చేయాలనే ఉద్దేశంతో, స్కిల్డ్ డ్రైవర్లను తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ సెంటర్లో ట్రాన్స్పోర్ట్ వెహికల్కి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది డ్రైవర్లకి. మహిళల్ని కించపరిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని సాక్షి ఛానల్పై సుమోటోగా కేసు నమోదు చేయాలని మహిళా నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నరసరావుపేట సాక్షి కార్యాలయం వద్ద కూటమి మహిళా నేతలు ఆందోళన చేపట్టారు. కట్టుకథలు అల్లే విషపు పత్రిక సాక్షిలో విశ్లేషణ పేరుతో మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్న విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆ ఛానల్ ప్రసారాలని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియా తరపున క్షమాపణ చెప్పాలని, సాక్షి జర్నలిస్టు కేఎస్ఆర్ విశ్లేషకుడు కృష్ణంరాజుపై సుమోటో కింద కేసు నమోదు చేసి కఠిన శిక్ష విధించాలని ప్రభుత్వాన్ని కోరారు. సాక్షి పేపర్ ని ఎత్తివేయాలి, సాక్షి మీడియాని ఎత్తివేయాలి, సాక్షి మీడియాని ఎత్తివేయాలి,
సాక్షి మీడియాని క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి చెప్పాలి సాక్షి మీడియా మహిళలకి క్షమాపణ చెప్పాలి సాక్షి మీడియా చెప్పాలి మహిళలకు చెప్పాలి సాక్షి మీడియా మహిళలకు క్షమాపణ చెప్పాలి సాక్షి మీడియా మహిళలకు క్షమాపణ చెప్పాలి సాక్షి మీడియా మహిళలకు క్షమాపణ చెప్పాలి సాక్షి మీడియా తెలుగు ప్రజలకు తల్లిలాంటి అమరావతిని కించపరుస్తూ రాజధాని మహిళలపై సాక్షి ఛానల్లో రిపోర్టర్ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు, విశ్లేషకుడు కృష్ణంరాజు వ్యాఖ్యలను టీడీపీ లీగల్ సెల్ సభ్యులు ఖండిస్తూ వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ లీగల్ సెల్ సభ్యులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర రాజధానిపై దుష్ప్రచారం, దాడి, మహిళల శీల హననం చేయించినందుకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్షి ఛానల్ని వెంటనే మూసివేయాలని, మహిళల్ని వేశ్యలుగా మాట్లాడిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళలందరూ చెప్పులతో బుద్ధి చెప్తారని తీవ్రంగా హెచ్చరించారు. నా పేరు కోసూరి రాధిక, పల్నాడు జిల్లా అంగన్వాడీ డ్వాక్రా మహిళా అధ్యక్షురాలిని, టీడీపీ లీగల్ సెల్ మెంబర్ని. సాక్షి ఛానల్లో ఒక విశ్లేషణ కార్యక్రమంలో, అంటే ఒక చర్చాగోష్ఠిలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు మరి కృష్ణరాజు గారు ఒక విశ్లేషణ కార్యక్రమంలో జరిగినటువంటి దాంట్లో అమరావతి రాజధాని మహిళల గురించి ఒక అసభ్యకరమైన పదజాలను ఉపయోగించడం అనేది మేము అంగన్వాడీ డ్వాక్రా మహిళా అధ్యక్షురాలుగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ విషయంలో రాజధాని అనేది మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సంబంధించినటువంటి రాజధాని. ఈ మహిళల్ని ఈ విధంగా అసభ్యకరమైన పదజాలం వాడటం అనేది ఎంత జిగుప్సాకరంగా ఉంది అని అంటే వాళ్ళని క్షమించిన నేరం కింద పరిగణించవచ్చేమో అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్నది కూడా చీఫ్ ఎడిటరు, మరి పాత్రికేయులు, వీళ్ళంతా కూడా అందరికీ తెలిసే వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారా అని అనిపిస్తుంది. వీళ్ళకి లాస్ట్ టైము 11 స్థానాలు వచ్చినప్పటికీ కూడాను వీళ్ళకి ఏ విధమైనటువంటి మార్పు అనేది కనిపించట్లేదు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయకత్వంలో మనం ఏ విధమైన అభివృద్ధి ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ అభివృద్ధిని, ఈ అభివృద్ధిమైన కార్యక్రమాలు, పెన్షన్ కానీ అన్ని రకాల కార్యక్రమాలు ఒక ఏడాదిలో ఎంత చేశామనేది ప్రజల్లో కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా ఓరవలేక ఈ విధంగా వాళ్ళు ప్రజల్ని లేకపోతే రాజధాని మహిళల్ని కానీ ఏ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారేమో అనిపిస్తుంది. నా పేరు షేక్ అలీ బాషా, పల్నాడు జిల్లా లీగల్ సెల్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ గారు వారి యొక్క ఆదేశానుసారం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు అమరావతిలో అంటే ఒక వైసీపీ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్న సాక్షి ఛానల్, అందులో కృష్ణరాజు అనే వ్యక్తి అతను డిబేట్లో పార్టిసిపేట్ చేసి అమరావతి రాజధానిని ఒక వేశ్యల రాజధాని అని సంబోధించటం ఈ యొక్క పల్నాడు జిల్లా లీగల్ సెల్ తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ ఒకటి గమనించాలి, మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని దేశంలోనే ఒక గొప్ప రాజధానిగా నిర్మించాలనే సంకల్పంతో ఎంతో గొప్పగా నిర్మాణం చేస్తుంటే ఓర్చుకోలేక వైసీపీ వాళ్ళు అందరూ కలిసి ఒక కుట్రపూరితంగా ఒక విషాన్ని చిమ్మటం జరుగుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ గతంలో చేసిన పొరపాటు కంటిన్యూ చేస్తుంది. అంటే రాజధాని ఏదో చెప్పకుండా మా యొక్క ప్రజల మొత్తాన్ని మభ్యపెట్టి ఇవాళ 11 స్థానాలకు పరిమితమైంది. రేపు రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ అనేది పూర్తిగా భూస్థాపితం అవుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. 3 రోజుల నాడు జరిగిన ఒక డిబేట్లో కృష్ణంరాజు అనే ఒక డిబేట్లో పాల్గొన్న వ్యక్తి, అలాగే శ్రీనివాసరావు గారు సాక్షి మీడియాలో కూర్చుని మన ఆంధ్రుల రాజధాని అయిన అమరావతి గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఆడవారిని అవమానిస్తూ మాట్లాడిన మాటలకి వాళ్ళందరూ బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఈ విధమైన అసాంఘిక చర్యలకు పాల్పడుతూ వీళ్ళందరూ కూడా సమాజంలో విష ప్రచారం చేస్తూ ఒక 5 సంవత్సరాలు చేసిన విధ్వంసాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా 11 సీట్లకు పడేసినా కానీ ఇంకా సాక్షి మీడియా సపోర్టర్స్కి, సాక్షి మీడియా చేసిన నాయకులకి, కార్యకర్తలకు కూడా వాళ్ళు చేసిన తప్పేంటి ఇంతవరకు తెలిసి రాలేదు. ఈ రోజుకైనా కానీ మీరు మీడియా ముఖంగా మేము చెప్తూ ఉన్నాము, ఈ విధమైన ఇంతకంటే దిగజారరు అని అనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారి తెలుగు భాషకు కూడా అందని పదాలతో మీరు ఈ విధంగా రాష్ట్ర ప్రజలందరినీ, అమరావతి రైతులందరినీ కూడా టార్గెట్ చేస్తూ మీరు మాట్లాడడం అభ్యంతరకరంగా ఉంది. మీరు కానీ వీటిని బేషరతుగా వెనక్కి తీసుకోకపోయినా, బహిరంగ క్షమాపణ చెప్పకపోయినా, ఇప్పటికే ఆల్రెడీ
శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు, కృష్ణరాజు గారిని కూడా అరెస్ట్ చేస్తున్నారు. అదే కాకుండా వాళ్ళ మీద కఠినంగా శిక్షలు పడాలనే విధంగా కూడా మా లీగల్ ఫెటర్నిటీ అంతా కూడా మేము చేస్తుంది. వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అవతల వాళ్ళకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది. వాళ్ళని ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే మీరు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన విభాగాల్లో లీగల్ సెల్ అనేది ఒక ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంది. ఈ రోజున అమరావతి రాజధాని గురించి ప్రత్యేకంగా సాక్షి ఛానల్లో అసభ్యకరమైన మాటలు మాట్లాడటం, అంటే అంత కించపరిచేటట్టు మహిళల్ని మాట్లాడటం అనేది ఈ లీగల్ సెల్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ముఖ్యంగా అమరావతి రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు 2014లో మొదలుపెట్టినప్పటి నుంచి కూడా 2019లో 3 రాజధానులు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా రోడ్లు తవ్వటం దగ్గర నుంచి మహిళలని ఎంత అసభ్యకరంగా చిత్రీకరించి 2019 నుంచి 2024 వరకు వాళ్ళని ఏ విధంగా కించపరచాలో ఆ విధంగా కించపరిచాడు. ఆ కించపరిచిన దానికి ఏ విధమైన మూల్యం చెల్లించుకున్నాడో తనకి ఇప్పటికి కూడా బుద్ధి రాలేదనే దానికి ఇది ఒక నిదర్శనము. ముఖ్యంగా ఈ రోజును కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం పూర్తయి ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున అమరావతి రాజధాని ప్రపంచమంతా కూడా మన అమరావతి వైపు చూసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఈ రోజున అమరావతిలో ఎలా అభివృద్ధి చెందుతుందో అలాగే ప్రాజెక్టులు కానివ్వండి, విద్యాలయాలు కానివ్వండి, విశ్వవిద్యాలయాలు కానివ్వండి ఎలా డెవలప్ అవుతున్నాయి ఒక్కసారి చూస్తే కనుక అర్థమవుతుంది. ఆంధ్రుల కళల రాజధాని అమరావతి అని, వేశ్యల రాజధాని అని సాక్షి డిబేట్లో రిపోర్టర్ కృష్ణంరాజు ఆడబిడ్డల్ని అవమానించారని, 5 కోట్ల మంది భవిష్యత్తులో ముడిపడి ఉన్న రాష్ట్ర రాజధాని విషయంలో ఇదే విధంగా సాక్షి మీడియా విషం చిమ్ముతూనే ఉందని తెలుగు మహిళా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా కార్యాలయంలో తెలుగు మహిళా నేతలు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సాక్షి డిబేట్లో జర్నలిస్టుల ముసుగు వేసుకున్న సంస్కారహీనులు, కిరాయి బ్యాచ్ మహిళల్ని కించపరుస్తూ నీచపు వ్యాఖ్యలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు వేగుంట రాణి, గద్దె అనంతలక్ష్మి, రాష్ట్ర అంగన్వాడీ కార్యదర్శి గంగినేని లీలావతి, తెలుగు మహిళా పల్నాడు జిల్లా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, పల్నాడు జిల్లా అంగన్వాడీ అధ్యక్షురాలు క్రోసిరి రాధిక, కదం నాగజ్యోతి, ఉడత రాజ్యలక్ష్మి, దావులూరి విజయలక్ష్మి, శారద, మొగిలిపువ్వు నాగలక్ష్మి, కృష్ణకుమారి, మునుకొండ రంగమ్మ, దామరచర్ల శివపార్వతి తదితరులు పాల్గొన్నారు. సాక్షి ఛానల్లో ఏదైతే అమరావతి మహిళల మీద మరి హేయమైనటువంటి మాటల్ని మాట్లాడటం జరిగిందండి, మరి ఆ మాటల్ని ఖండిస్తూ తెలుగు మహిళలందరము కూడా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మీరు గత 6 సంవత్సరాలుగా పరిశీలిస్తూ ఉంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చారో వచ్చిన దగ్గర నుంచి కూడా అమరావతి మహిళల మీద టార్గెట్ చేస్తూ ఎన్నో దురాగతాలునండి. గత 6 సంవత్సరాలుగా మనం పరిశీలించుకుంటే కనీసం అమ్మవారికి పొంగలు పెట్టడానికి వెళ్తున్న మహిళను కూడా దేవుడి దగ్గరికి వెళ్ళనీయకుండా చేసిన చర్యలైతేనేమి, అలాగే తిరుపతి పాదయాత్రను అడ్డగించిన విధానం అయితేనేమి, అలాగే అరసవెల్లి పాదయాత్రను కూడా మధ్యలో ఆపేసి ఖచ్చితంగా కూడా కుట్రపూరితంగా అమరావతి మహిళల మీద ఆయన ఎంతో దుర్మార్గంగా పాల్పడుతూ వచ్చాడండి. ఇవన్నీ గత 5 సంవత్సరాలుగా కూడా ప్రజలందరూ గమనించి మరి ఆయన చేస్తున్నటువంటి చర్యల్ని ఖండించే విధంగా మహిళలందరూ కలిసి 2024లో తెలుగుదేశం ప్రభుత్వానికి అలాగే కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగిందండి. గత 3 రోజుల క్రితం మన సాక్షి మీడియాలో వచ్చిన కథనాలను చూసాం. ఏమండి, నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో మీరు చేసింది ఏమీ లేదు, అభివృద్ధి చేయకపోగా 3 ముక్కలాట పేరుతోటి రాజధాని పక్కద్రోవ పెట్టించి ప్రజలందరినీ ఏ విధంగా మీరు క్షోభ పెట్టారు అనేది అమరావతి దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ అనుభవించారు. అవన్నీ యథార్థ సాక్షాత్కారాలే. ఈరోజు మీరు కొత్తగా వచ్చి సాక్షి ఛానల్లో మీ అభూత కల్పనల మధ్య ఒక వ్యక్తిని కూర్చోబెట్టి, ఒక విశ్లేషకుడిగా కృష్ణరాజు గారిని కూర్చోబెట్టి ఏదో మీరు అసంకల్పితమైన ప్రేరేపణలో ప్రేరినంత మాత్రాన ఇక్కడ ఆడవారు ఎవరూ కూడా శక్తివంతులు కాలేకపోరు. అసలు ఎంత వ్యక్తిగత హననాలకు పాల్పడడం అనేది అసలు చాలా జుగుప్సాకరం. ఇటువంటి వ్యాఖ్యలు అనేవి కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా, ప్రతి ఇంట్లో కూడా మహిళ ఉంటుంది, స్త్రీని గౌరవించుకోవాలి, స్త్రీలు ప్రతి దానిలో అందరూ ముందడుగు వేయాలి అని చెప్పుకుంటానే మన ఇంట్లో ఉన్న స్త్రీలతోనే సమానం సమాజంలో ప్రతి స్త్రీ కూడా. స్త్రీ గురించి ఇంత అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, అక్కడ అమరావతిలో మహిళలే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు ఉన్నారు, ప్రతి ఇంట్లో కూడా ఉన్నారండి. ఎవరిని కూడా అలాంటి వ్యక్తిగత హననాలకి పాల్పడకుండా ఉండేలాగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. అలానే ఇప్పుడే చూసాము మన కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు అని, అలానే ఇమీడియట్గా కృష్ణరాజును కూడా వెంటనే అరెస్ట్ చేయాలి.
అలానే సాక్షి మీడియా పేపర్ను కూడా వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రజలందరి తరపున నర్సరావుపేట నియోజకవర్గం నుండి. రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధిని. నా పేరు రాణి, పెదకూరపాడు నియోజకవర్గం, క్రోసూరు మండలం. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, ఈరోజు సాక్షి మరి ఛానల్ వాళ్ళవని పత్రిక వాళ్ళవని డిబేట్లో కూర్చున్న వాళ్ళని కూడా మహిళలు ఏం తప్పు చేశారని చెప్పని మహిళని అలాంటి విషయాలు మాట్లాడారు. మా నోటితో మాట్లాడాలన్నా మాకు కూడా సిగ్గుగా ఉంది. మీ ఇంట్లో కూడా మీ తల్లి, చెల్లి, భార్య కూడా మహిళలే. అది మర్చిపోయి మహిళల్ని ఇలా మాట్లాడుతున్నారంటే రాజధాని మహిళలు ఏంటి, ఇంకొకళ్ళు ఏంటి? అసలు మహిళకి గౌరవం తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు డిబేట్లో కూర్చోకూడదు. ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు బూతుల పార్టీ అనేది మీకు ఒకటి మరి రాజ్యాంగంలోనే రాసుకున్నారు. మీరు వాళ్ళందరూ ఎలాంటి పనిష్మెంట్ ఉందో చూస్తున్నారు. అట్లాగే మహిళని మరి ఓర్పు అంటే మహిళకే ఉంది. ఒక కుటుంబం నడవాలి అంటే మహిళ. ఇలాంటి మహిళను రాజధాని మహిళలు మరి వాళ్ళు భూములు ఇచ్చారు. ఆనాటి ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు గారి మీద నమ్మకంతో భూములు ఇచ్చి రాజధాని మనకని రాజధాని కోసం భూములు ఇచ్చిన వాళ్ళు పోరాటం చేశారు. వాళ్ళ హక్కు అది. మీకు ఎలాగో చేత కాలేదు. మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మించకుండా అంటే అలాంటి మహిళల్ని మీరు చులకనగా మాట్లాడారు అంటే మీకు పుట్టగతులు ఉండవు. ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మరి ఈ వీళ్ళు ఇద్దరిని కృష్ణంరాజు గారిని అలాగే శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు, కానీ కఠినంగా శిక్షించాలి అనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేరు గంగినేని లీలావతి, పెదకూరపాడు నియోజకవర్గం, రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. అయితే మొన్న కృష్ణంరాజు మాట్లాడుతూ డిబేట్లో రాజధాని మహిళలుని అసభ్యకరంగా మాట్లాడటం జరిగింది. కృష్ణంరాజు కూడా, అయ్యా కృష్ణంరాజు, నీకు భార్య పిల్లలు ఉన్నారు, మీ అమ్మ కూడా ఒక ఆడదే, ఆడదాని విలువ తెలియని వాడివి నువ్వు. మహిళల గురించి అలా మాట్లాడటం మహిళలందరూ అసహ్యించుకుంటున్నారు నిన్ను. ఈరోజు మహిళలు అందరూ నిన్ను అసహ్యించుకొని ఈరోజు నువ్వు బయటికి గనక వస్తే నిన్ను చెప్పులతో కొడతారు. కానీ ఒక మహిళ, రాజధాని మహిళలు 4.5 సంవత్సరాలు దీక్షలు చేసి రాజధాని కోసం దీక్షలు చేశారు. వాళ్ళు రాజధాని వచ్చింది అని సంతోషంగా ఉన్నారు. ఈ టైంలో మీరు మళ్ళీ దాని మీద బురద చల్లడం కోసం ఈ వ్యాఖ్యలు చేశారు. నేను నర్సరావుపేట నియోజకవర్గ మహిళా ప్రధాన కార్యదర్శిని. జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియాతో అమరావతి మహిళల మీద చేసినటువంటి అసభ్యకర వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళని అంత అలుసుగా చులకనగా చూస్తాడు కాబట్టే ఆడవాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి పెద్దపీట వేసి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టేలాగా చేశారు. అయినా కానీ ఇంకా బుద్ధి జ్ఞానం అనేది లేదు జగన్మోహన్ రెడ్డికి. చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి అభివృద్ధిని చూసి తట్టుకోలేక, రాజధానికి చేసేటటువంటి అభివృద్ధిని తట్టుకోలేక ఆడవాళ్ళని అసభ్యకర పదాలతో ఇట్లా చేశాడు. జగన్మోహన్ రెడ్డి, నీకు ఒకటే చెప్తున్నాము, ఆడవాళ్ళ జోలికి వస్తే నీ నాలిక తెగ కోస్తాం ఆడవాళ్ళంతా కలిసి. ఒక్కటే చెప్తున్నాను, సాక్షి మీడియా వాళ్ళు వెంటనే మహిళలకి క్షమాపణ చెప్పాలి. సాక్షి మీడియాని వెంటనే రద్దు చేసేయాలి. పల్నాడు జిల్లాలో నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో నిందితుల్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచేలాగా చూడాలని పోలీసు ఉన్నతాధికారుల్ని ఎంఆర్పీఎస్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు చింతిరాల మీరయ్య మాదిగ కోరారు. నర్సరావుపేటలోని పల్నాడు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాసరావును కలిసి ఆయన వినతి పత్రం అందజేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల మీద గౌరవనీయులు ఎస్పీ గారిని కలిసి ఇక్కడ జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఉన్న జాప్యాన్ని త్వరితగతిన పరిష్కారం చేసి వెంటనే కేసులు కట్టి ఇమీడియట్లీ వారికి తగు సహాయం చేయాలని చెప్పి మరి మన జిల్లా ఎస్పీ గారిని కోరటం అయింది. వారు కూడా దానికి చక్కగా స్పందించి ఇమీడియట్లీ అన్ని కేసులు కూడా పరిష్కారం తీసుకెళ్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. గుంటూరు పల్నాడు జిల్లాలో నర్సరావుపేటలో ఎస్పీ గారి కార్యాలయంలో జరిగిన ఎస్సీ ఎస్టీ ప్రజా పరిష్కార వేదికలో ఈరోజు పల్నాడు జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఎదురైనటువంటి సమస్యలు ఎస్పీ గారి దృష్టికి ఎంఆర్పిఎస్ఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించడం జరిగింది. అయితే ముఖ్య ఉద్దేశము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఈ జిల్లా వ్యాప్తంగా నమోదవుతున్నాయి. ఎఫ్ఐఆర్ కాపీలు పోలీసు వారు ఇస్తున్నారు, కానీ తర్వాత దాన్ని షార్ట్ షీట్లు వేసి కోర్టుకు పంపించే విధంగా ఆ జాప్యం జరుగుతుందని మేము ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా ఎస్పీ గారు
స్పందించి ఖచ్చితంగా ఎక్కడైతే జిల్లా వ్యాప్తంగా ఎఫ్ఐఆర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యి ఎఫ్ఐఆర్ ఇచ్చి షార్ట్ షీట్లు కోర్టుకు పెట్టని పెండింగులు ఉంటే అవి ఖచ్చితంగా పరిష్కారం దశగా చూపి వెంటనే నేను పరిష్కారం చేస్తానని కూడా మాకు గౌరవనీయ జిల్లా ఎస్పీ గారు ఎంఆర్పిఎస్ఎస్ కమిటీకి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగినది. అనంతపురం గుంటూరు జాతీయ రహదారి పరిధిలోని పల్నాడు జిల్లా నర్సరావుపేట రెవెన్యూ పరిధిలో రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ప్రచురణపై అభ్యంతరం వ్యక్తమైంది. నర్సరావుపేటలోని పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక అధికారులకి నర్సరావుపేట వాసులు వినతిపత్రం అందజేశారు. ఈ రహదారి విస్తరణ కోసం భూసేకరణ పరిధిలో సుమారు 21 నివాస గృహాలు, కళ్యాణ మండపం, పెట్రోల్ బంకులు, కార్ షోరూంలు, టీ దుకాణాలు, లారీ ఆఫీసులు, మెకానిక్ షెడ్లు, ఖాళీ స్థలాలు, వ్యాపార సంస్థలు నిర్మించుకొని జీవనోపాధి పొందుతున్నామని బాధితులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 4 వరుసల రోడ్డు విస్తరణ నిమిత్తం ప్రచురించిన గెజెట్పై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో 1 సెంటు స్థలం 30 లక్షల ధర బహిరంగ మార్కెట్లో ఉందని చెప్పారు. నర్సరావుపేట పట్టణానికి కూడా కొత్త బైపాస్ రహదారిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విన్నవించారు. మన నర్సరావుపేట 544D మన రోడ్డు వై జంక్షన్ నుంచి జొన్నలగడ్డ వరకు రోడ్డును ఆనుకొని చిన్న చిన్న వృత్తులు మరియు అక్కడే జీవనం సాగిస్తున్న మేము ఈరోజు రోడ్డు విస్తరణ జరుగుతుందని మాకు తెలియజేసిన మీదట ఈరోజు ప్రజా విజ్ఞప్తుల దినంలో భాగంగా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి జాయింట్ కలెక్టర్ గారికి మా యొక్క విజ్ఞప్తిని, రోడ్డు అనేది మా షాపుల మీదుగా మా నివాసముల మీదుగా వద్దండి, అన్ని ఊర్లకు బైపాసులు ఇస్తున్నారు. వినుకొండ దగ్గర నుంచి సేవలపురం కానీ, పెట్టువారిపాలెం కానీ, తర్వాత జొన్నలగడ్డ కానీ, సాతులూరు కానీ, ఫిరంగిపురం కానీ ఇట్లా మీరు బైపాసులు ఇస్తున్నారు. అలాగే మా నర్సరావుపేటకు కూడా మా జీవనోపాధులు దెబ్బతీయకుండా, మా నివాసాలను ఇబ్బంది పెట్టకుండా మా నర్సరావుపేటకు కూడా బైపాస్ అంటే రింగ్ రోడ్డు మీరు శాంక్షన్ చేయగలరని చెప్పి ప్రార్థించాము. దీని నిమిత్తం ఇక్కడికి వచ్చాము మేము ఈరోజు. జొన్నలగడ్డ వరకు 544D ఆ నంబరు రహదారిని రోడ్డు విస్తరణ పనుల కోసం దాదాపు ఎక్కువ విస్తీర్ణంలో ప్రభుత్వం వారు తీసుకునే క్రమంలో గజెట్ నోటిఫికేషన్ వచ్చి ఉన్నది. దాని ప్రకారం అయితే మాకు మా రోడ్డు వైపున ఉన్నటువంటి స్థలాలు ఏమాత్రము మిగలవు. పైగా అక్కడ చాలా రేట్లు కూడా బహిరంగ మార్కెట్లో దాదాపు 30 లక్షల రూపాయలు, సెంటు 30 లక్షల రూపాయలు ఉంది. అందుకని పూర్తిగా ఈ రోడ్డుని అలైన్మెంట్ మార్చి బైపాస్, మరొక బైపాస్ నర్సరావుపేటకు మరొక బైపాస్ని నిర్మించవలసిందిగా కోరుతున్నాము. లేదా వాడరేవు రోడ్డులో కేసనపల్లి ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర తీసుకుపోయి వాడరేవు రోడ్లో కలిపినా కూడా ఎవరికి ఇబ్బంది ఉండదు. ఈ క్రమంలో మేము విజ్ఞప్తి చేయడానికి గ్రీవెన్స్ సెల్కి వచ్చాము. విశాఖ ఉక్కు పరిశ్రమలో అన్యాయంగా తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల్ని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. నర్సరావుపేట శ్రీకృష్ణ చిత్రాలయ సెంటర్ వద్ద ఏఐటీయూసీ, సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖ ఉక్కు పోరాటంపై తీవ్ర ఆంక్షలు విధిస్తూ పోలీసులను మోహరించిందని, పోరాడే కార్మికులపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పలపాటి రంగయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి శివకుమారి విమర్శించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకి సొంత గనులు కేటాయించాలని, ప్రైవేటీకరణ విధానాలని విడనాడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు, ఏఐటీయూసీ నాయకులు చిన్న జాన్సైద, నాగేశ్వరరావు, సత్యనారాయణరాజు, పెద్దబ్బాయి బ్రహ్మయ్య, కొవ్వూరు బాబు, రమేష్ పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట పట్టణంలో ప్రజల ఆస్తులకి రక్షణ కరువైంది. దొంగలు రెచ్చిపోతున్నా పోలీసులు పట్టించుకోవటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఇంట్లో దాచుకున్న నగలు, నగదే కాదు గృహోపకరణాలు, ఇంటి నిర్మాణ సామాగ్రిని చోర్లు కొల్లగొడుతూ ఉన్నారు. కంటికి కనపడిన ప్రతి వస్తువుని చోరీ చేస్తున్న దొంగల దెబ్బకు ప్రజలు హడలెత్తుతున్నారు. నర్సరావుపేట ప్రకాష్ నగర్ లో పట్టపగలే ఏకంగా ఓ ఇంటికి అమర్చిన స్టీల్ గేట్లను సైతం ఓ దొంగ అపహరించుకుని వెళ్లాడు. ఇటీవల పట్టణంలో అర్ధరాత్రి పూట గ్యాస్ సిలిండర్లు, ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతున్నాయి. ఈ చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. ఇంటికి అమర్చిన స్టీల్ గేట్లు పట్టపగలే అపహరణకి గురి అవడంతో యజమానులు కంగు తింటున్నారు. పట్టణంలో పోలీసులు పహారా పెంచి దొంగతనాల్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత, నిర్దేశిత గడువులోగా ఫిర్యాదుల్ని పరిష్కరించాలని పోలీసు అధికారులకి ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశం. మహిళల్ని కించపరిచిన సాక్షి ఛానల్పై సుమోటోగా కేసు నమోదు చేయండి. నర్సరావుపేట సాక్షి కార్యాలయం ఎదుట మహిళా నేతల ఆందోళన. పల్నాడు జిల్లా కేంద్రంలో పట్టపగలే చోరీ, నర్సరావుపేట పట్టణంలో పహారా పెంచాలని పోలీసు అధికారులకు ప్రజల వినతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.